హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీన్ లవ్ పార్ట్ 133. కర్ణ ప్రశ్నకి దక్ష మూతి తిప్పుకుంటూ అక్కడికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు అనగానే కర్ణ ఒక లుక్ ఇచ్చి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు. ఇది నా ఇల్లు, నా ఇష్టం, ఎప్పుడైనా వస్తా అని చెప్పడంతో కర్ణ ల్యాప్టాప్ పక్కన పెట్టి చైర్తో సహా ఆమె వైపు తిరిగి కమగైన్, నువ్వు చెప్పింది నాకు క్లియర్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పు అని వెటకారంగా అడిగేసరికి మీకు వినిపించిందని నాకు తెలుసు, ఎందుకలా మాటలతో చిత్రవద చేస్తున్నారు అనగాని నీలాగా మనుషుల్ని వదిలేసి వెళ్ళిపోయి చిత్రవద చేయడం నాకు రాదు కాబట్టి అనడంతో ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు చెంపల మీదకి జారాయి. ఓకే. సరే అని గట్టిగా అరిచి అతని కాళ్ళ దగ్గర కూర్చొని తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు చేసినప్పటి నుంచి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నాను. నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి సుఖాలు, సంతోషాలు అనుభవించట్లేదు. ఒప్పుకుంటున్నాను కదా! తప్పు చేశానని క్షమించకపోయినా పర్లేదు. కనీసం మీ దగ్గర ఉండనిచ్చి శిక్షించండి. అలా అని ఆఫీస్‌లో డబుల్ పని చేయించినట్టు కాదు, వేరే రకంగా. అంటే కొంచెం రొమాంటిక్‌గా అని ఏడుస్తున్నది కాస్త సిగ్గుపడ్డం స్టార్ట్ చేయడంతో ఆమెని చిరాకుగా చూశాడు. ఏం? ఎందుకంత చిరాకు మీకు? మీరు అంతకుముందు నాతో అలాగే కదా ఉండేవాళ్ళు. అప్పుడు నేనేమైనా అన్నానా? అలాగే నేను అడిగినప్పుడు కూడా మీరు కన్సిడర్ చేయాలి కదా! అనగానే జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరవడంతో సరే సరే, నేను మీకు కావాల్సిన టేస్టీ డిష్ ప్రిపేర్ చేస్తాను, మీరు వర్క్ చేసుకోండి అనగానే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళమన్నాను, రూమ్‌లో నుంచి కాదు అని అరిచాడు. వెళ్ళను. ఏం చేస్తారు? వెళ్ళకపోతే అని కోపంగా అడిగేసరికి కర్ణ కూర్చున్న కుర్చీ నుంచి సీరియస్‌గా లేచి నిలబడ్డంతో ఎహే! మీకెందుకంత శ్రమ? నేను గదిలో నుంచి బయటికి వెళ్తున్నానులే, మీ పని చేసుకోండి అంటూ తుర్రున పారిపోయింది. దక్ష గదిలో నుంచి బయటికి రాగానే దీక్షిత దగ్గర నుంచి ఫోన్ రావడంతో అక్క అని నీరసంగా పలికేసరికి ఏమైందే, ఇంట్లోకి కూడా రానివ్వలేదా ఏంటి అనగానే నేను ఇంట్లోకి రావడం చూశారు, ఖచ్చితంగా మొహం మీద డోర్ వేస్తారనుకున్నాను కానీ అదృష్టవశాత్తు అదేం జరగలేదు, కానీ నిప్పుల మీద పడిన ఎండు మిరపకాయల్లాగా ఒకటే చిటపటలాడుతున్నారు అనగానే దాని బొంద, దానికి సరిగ్గా పోల్చడం కూడా రాదేంటే అని స్పీకర్ ఆన్ చేయడంతో దక్ష మాటలు విన్న విరాట్ అరిచేసరికి నీ తిక్క మొగుడిని పక్కన పెట్టుకుని కాల్ ఎందుకు చేశావు, చేసిన దానివి స్పీకర్ ఎందుకు ఆన్ చేశావని చిరాకు పడింది దక్ష. అబ్బబ్బబ్బా! ఇక్కడ ఎంత పెద్ద సమస్య ఉన్నా మీ ఇద్దరి గొడవ మాత్రం నాకు తప్పట్లేదు. సంవత్సరం ముందే బావుండేది. ఇద్దరు ఫ్రెండ్లీగా ఎంత బావుండేవాళ్ళు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు సెటైర్‌లు వేసుకోవడం ఎక్కువైపోయింది. మీ వల్ల నాకు తలనొప్పొస్తోంది అని అంది దీక్షిత. ముందు మీ ఆయనే స్టార్ట్ చేస్తున్నాడు, మరి నన్నేం చేయమంటావు? నాకు నోరాగదు అని దక్ష మొండిగా చెప్పేసరికి నువ్వు ఆలోచించాల్సింది నా మొగుడు కోసం కాదు, నీ మొగుడు కోసం అనగానే నేను కూడా నా మొగుడు గురించే ఆలోచిస్తున్నాను. మధ్యలో నీ మొగుడే దూరుతున్నాడు అని అంది దక్ష. మీ ఇద్దరికీ నేను చెప్పలేను గానీ, ఇప్పుడేం చేస్తున్నావు అనగానే, నా మొగుడి కోసం ఏదైనా డిష్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అనగానే, అంత కోపంగా ఉంటే నువ్వు వండింది తింటాడే అని దీక్షిత అడిగితే, కోపంగా ఉన్నాడని నేను కూడా సైలెంట్‌గా ఉంటే కుదురుతుందా ఏంటి? ఇలాగే ఐస్ చేసుకోవాలి అని దక్ష నీరసంగా చెప్పేసరికి, ఆల్ ద బెస్ట్ అన్నాడు విరాట్ వెటకారంగా. దక్ష కూడా అంతే వెటకారంగా థాంక్స్ చెప్పడంతో, మీ ఇద్దరింక ఆపరా అని చిరాకొచ్చిన దీక్షిత ఫోన్ కట్ చేసింది. దక్ష వెంటనే వంటగదిలోకి పరిగెత్తి ఏం చేయాలా అని చించడం మొదలుపెట్టింది. ఇప్పుడు దేని గురించి అంతలా చించుతున్నావని అంటూ రేఖ రావడంతో అయ్యగారిని ఇంప్రెస్ చేయడానికి ఏ ఐటెం చేయాలని ఆలోచిస్తున్నాను ఆంటీ అని అంది దక్ష. కర్ణ సార్ ఇది వరకులాగా లేరులే, అంటే మొత్తం అలవాట్లు మారలేదు కానీ కొన్ని అలవాట్లయితే మారుతాయి.
దాన్ని బట్టి సార్‌కి నచ్చేలా ఏం చేయాలో ఆలోచించు అనగానే దక్ష బాగా ఆలోచించి జీరా రైస్, చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి చికెన్ ప్రోటీన్ ఫుడ్, జీరా రైస్ హెల్తీ కాబట్టి తినకుండా తింటారు అనుకుంటూ అవి 2 ప్రిపేర్ చేసి పట్టిన చెమటలు తుడుచుకుంటూ బయటకొచ్చింది. జాను శాంభవి దగ్గరికి వెళ్ళి కర్ణ చేసిందంతా చెప్పడంతో శాంభవి ఆశ్చర్యపోయి వాడు నా దగ్గర పెళ్లికి ఒప్పుకున్నాడు. నిజంగా పెళ్లి నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ పెళ్లి ఇష్టం లేదని అంటాడు కానీ నా దగ్గర డ్రామాలు ఆడి నిన్ను అవమానించాల్సిన అవసరం నా కొడుక్కి లేదు అని చెప్పింది. అంటే ఏంటి? మీరు మీ కొడుకు చాలా మంచివాళ్ళు. నేనొక్కదాన్నే ఇక్కడ అబద్ధాల కోరు అంటున్నారా? అని కోపంగా జాను అడిగేసరికి జాను కోపం చూస్తుంటే బాగానే ఇరిటేట్ అయినట్టుగా అనిపించడంతో నువ్వు చెప్పేది నిజమని ఏంటి ప్రూఫ్ అనగానే కావాలంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నాతో పాటు రండి. అక్కడ గొడవ జరగడం రిజిస్టర్ ఆఫీస్ వాచ్మెన్, అటెండర్ అందరూ చూశారు. కావాలంటే మీ అబ్బాయి డ్రైవర్ని కూడా అడగండి. పెళ్లికొడుకు వేషం వేసుకుని వచ్చింది వాడే కదా అనగానే వెంటనే కర్ణ డ్రైవర్కి ఫోన్ చేసింది శాంభవి. శాంభవి నెంబర్ అయ్యేసరికి డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే రిజిస్టర్ ఆఫీస్కి కర్ణ చెప్పాడని పెళ్ళికొడుకు వేషంలో వెళ్ళావా అనగానే డ్రైవర్ సైలెంట్గా ఉండేసరికి నిన్నే అడుగుతున్నాను అనగానే వెళ్ళాను మేడం అనగానే తల తిరుగుతోందా నీకు? జాను పక్కన పెళ్ళికొడుకుగా కూర్చుందామని ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళావా అని కోపంగా అరిచింది. మేడం అసలు అక్కడికి వెళ్ళే వరకు పెళ్లి కూతురు జాను మేడం అని నాకు తెలీదు. అసలు పెళ్లి అన్న విషయమే నాకు తెలీదు. కర్ణ సార్ ఉదయాన్నే ఫోన్ చేసి పట్టుపంచ వేసుకుని రమ్మని పిలవడంతో ఇంట్లో ఏమైనా పూజ ఉందేమో అని అనుకుని వచ్చాను కానీ నాకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే వరకు సార్ ప్లాన్ ఏంటో తెలీదు. నిజానికి సార్ మాటలు విని నేను కూడా ఆశ్చర్యపోయాను అన్నాడు. అయితే కర్ణ నిన్ను తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం నిజమేనా అనగానే నిజమే మేడం. ఆయన నాకు జీతం ఇచ్చే యజమాని. ఆయన మాటని నేను కాదనలేను కదా. అందుకే చెప్పిందంతా చేశాను అని చెప్పడంతో సరే అంటూ ఫోన్ పెట్టేసింది శాంభవి. విన్నారు కదా! పెళ్ళికొడుకు వేషం వేసుకొని వచ్చానని వాడు వేషం వేసుకొని రాకుండా ఎందుకు అబద్ధం చెప్తాడు? పైగా వాడి ఉద్యోగం పోతుందని కూడా అది నిజం కాబట్టి చెప్పాడు. మీ అబ్బాయి మాటలు విని మా అమ్మా నాన్నని తొందరపెట్టి రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకువెళ్ళినందుకు వాళ్ళు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పైగా కర్ణ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్ళు పార్టీ ఇవ్వమని కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. నేనేం ఆన్సర్ చెప్పాలి? తను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా పెళ్లి చేసుకోనన్నాడు అని చెబితే నా పరువు ఉంటుందా? మీ అబ్బాయి వల్ల అందరి దగ్గర నవ్వుల పాలైపోతాను అని అంది. జాను నువ్వు ముందు ఆవేశపడ్డం ఆపు. ఆ దరిద్రం తిరిగి వచ్చినప్పుడే అనుకున్నాను. ఈ పెళ్ళికి ఆటంకం పడిపోతుందని. దాన్ని చూశాడు కదా అందుకే నిన్ను బోల్తా కొట్టించుంటాడు అనగాని అంటే ఏంటి అది వదిలేసి వెళ్ళిపోయినా మీ అబ్బాయికి ఇంకా దాని మీద ప్రేమ తగ్గలేదా అని ఆశ్చర్యపోయింది జాను. నువ్వు వాళ్ళ ప్రేమని చాలా తక్కువ అంచనా వేశావు జాను. చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వరకు నా సపోర్ట్ లేకుండా వాళ్ళ నాన్న దగ్గర ఏ విషయం గురించి గొడవ పడకుండా మాట్లాడలేని వాడు దానికోసం కన్న తల్లిని కూడా దూరం పెట్టాడు. దానికోసమే మమ్మల్ని దూరం పెట్టాడు అనగానే అయితే మీ అబ్బాయి నన్ను ఈ జీవితంలో యాక్సెప్ట్ చేయడు అని చెప్పింది జాను. ఒకసారి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ వెళ్ళగొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు జాను. ఈసారి వెళ్ళిపోయిందంటే వాడు ఖచ్చితంగా నీ మెడలో తాళి కడతాడు అని శాంభవి అనగానే అసలు మళ్ళీ వెళ్ళిపోయేలా ఉంటే దక్ష మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుందా ఆంటీ? మీ పిచ్చి గాని దక్ష ఇంక తిరిగి వెళ్ళదు, మీ అబ్బాయి తిరిగి వెళ్ళనివ్వడు అని చెప్పి జాను కోపంగా వెళ్ళిపోయింది. శాంభవి కోపం కట్టలు తెంచుకోవడంతో కొడుకు దగ్గరికి బయలుదేరింది. శాంభవి కార్ చూడగానే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో శాంభవి లోపలికి వెళ్ళి కార్ దిగి కర్ణ కర్ణ ఎక్కడున్నావ్రా అని అరుస్తూ లోపలికి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ మీద వంట చేసిన గిన్నెలన్నీ పెట్టి హమ్మయ్య అనుకుంటున్న దక్ష ఉలిక్కిబడి డోర్ వైపు చూసేసరికి అక్కడ దక్షను చూసిన శాంభవి, శాంభవిని చూసిన దక్ష పాలిపోయిన మొహాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆ అరుపులకి కిందికొచ్చాడు కర్ణ.
నువ్వేంటి ఇక్కడున్నావు? ఏదో నీకు వర్క్ ఇస్తున్నాడు, నీ మీద కోపంగా ఉన్నాడని మా అత్తగారు చెప్పింది. మరి నువ్విక్కడున్నావేంటి?" అని శాంభవి అడుగుతుంటే, "అవన్నీ నీకనవసరం మమ్మీ. ముందు నువ్విక్కడికెందుకొచ్చావో చెప్పు" అని అన్నాడు కర్ణ ఎలాంటి ఎమోషన్ చూపించకుండా. దాంతో జాను విషయం జ్ఞాపకం వచ్చి, రిజిస్టర్ ఆఫీస్‌కి పెళ్లి చేసుకుంటానని పిలిచి వేరెవరినో తాళి కట్టమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్‌రా? ఇష్టం లేని వాడివి ఇష్టం లేదని చెబితే సరిపోయేదానికి వాళ్ళ దగ్గర నా పరువు తీశావు. జాను ఇంటికొచ్చి ఆంటీ, ఆంటీ అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది. నీ వల్ల తను కూడా నన్ను నిలదీసే పొజిషన్‌కొచ్చింది అనగానే అప్పుడు ఓకే అన్నాను. ఆ తర్వాత నా మైండ్ చేంజ్ చేసుకున్నాను. సో వాట్ అనగానే బిత్తరపోయి చూసింది శాంభవి. కర్ణ ఆన్సర్‌కి దక్షకి నవ్వొచ్చేసింది. అది పెళ్లిరా! ఇష్టం వచ్చినట్టుగా మనసులు మార్చుకోవడానికి కుదరదు అనగానే నేను అలాగే మార్చుకుంటాను అని సింపుల్‌గా అనగానే శాంభవి తల పట్టుకుంది. కర్ణ సమాధానానికి శాంభవి రియాక్షన్‌కి పాపం దక్ష గట్టిగా నవ్వాలనుకుంటున్నా బయటకి నవ్విందంటే ఇద్దరూ కలిసి తననక్కడే తంతారని చాలా కష్టంగా నవ్వు కంట్రోల్ చేసుకుంటుంది. శాంభవి దక్ష వైపు చూసేసరికి దక్ష వెంటనే ఫేస్ సీరియస్‌గా పెట్టడంతో నిజం చెప్పు అప్పటి వరకు పెళ్ళికి ఓకే అన్నవాడివి దీన్ని చూసాకే నీ మనసు మార్చుకున్నావు కదా! ముందు దీన్ని పంపించేస్తే సగం దరిద్రం పోతుందని శాంభవి ముందుకు రాబోతుంటే, ఒక్క నిమిషం శాంభవి గారు. నన్ను చూసి లేదా నా గురించి ఆలోచించి మీ అబ్బాయి ఏమీ మనసు మార్చుకోలేదు. మీకు పెళ్ళికి ఓకే చెప్పినప్పుడు నేను పక్కన కారులోనే ఉన్నాను. మీ మాటలు కూడా నేను వింటూనే ఉన్నాను. నిజంగా నన్ను చూసి ఆయన మనసు మార్చుకుంటే అసలు పెళ్ళికి ఒప్పుకునేవాడు కాదు కదా! ఎందుకంటే నేనప్పుడు పక్కనే ఉన్నాను కాబట్టి. నన్ను చూసి మనసు మార్చుకున్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది మీ అబ్బాయి మాత్రమే అని చెప్పింది దక్ష. దాంతో కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో దక్ష తడబడుతూ దిక్కులు చూస్తూ నిలబడింది. ఏంటే నాకీ నీతులు చెప్తున్నావని కోపంగా శాంభవి అడిగేసరికి మామ్ నువ్వు పెళ్ళెందుకు ఆపేశావని అడగడానికి వచ్చావు రీజన్ తెలుసుకున్నావు. ఇక దీని మీద డిస్కషన్ పెట్టే టైం నా దగ్గర లేదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి అని సీరియస్గా చెప్పి ఇండైరెక్ట్గా నువ్వు వెళ్తే నేను రెడీ అవ్వాలని చెప్పడంతో శాంభవి కోపంగా కర్ణ వైపు చూస్తూ ఎందుకురా ఎందుకు ఇలా తయారయ్యో ఇది నీ లైఫ్లోకి రాకముందు నా తోక పట్టుకొని తిరిగేవాడివి. ఇది ఎప్పుడైతే వచ్చిందో అసలు నువ్వు నా మాట వినిపించుకోవట్లేదు. ఈ దరిద్రం వెళ్ళిపోయింది కదా! నా కొడుకు నాకు దగ్గరవుతాడు అనుకున్నాను కానీ, లేదు ఇంకా నువ్వలాగే ఉంటావని నాకర్థమైపోయింది. ఏమైనా చేసుకో అంటూ కోపంగా శాంభవి దక్ష వైపు చూస్తూ నిన్ను వదిలిపెట్టను. అవకాశం దొరక్కపోదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటూ దక్ష దిక్కులు చూస్తూ ఆవిడ వెళ్ళిపోయాక కర్ణ వైపు చూసేసరికి నిన్ను ఇంట్లోంచి పొమ్మంటే ఇంకా ఇక్కడే వేలాడుతున్నావేంటే? అంటూ రేఖ అని పిలవడంతో రేఖ పరిగెత్తుకొచ్చి చెప్పండి సార్ అనగానే దీన్ని బయటికి పంపించు అనగానే నేను వెళ్ళను. నేనెక్కడికి వెళ్ళను. ఒకవేళ మీరు బలవంతంగా బయటికి పంపించేస్తే ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తా. అంతేకాదు నేను 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్తాను అని దక్ష మొండిగా చెప్పేసరికి రేఖ నవ్వుకుంటే కర్ణ సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చి చెప్పవే చెప్పు అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.